సో ఇది మనకి ఇంకొక దున్న అన్నమాట. సో ఇది కొంచెం అగ్రెసివ్ గా ఉన్నట్టుంది. రోలెక్స్ దీని పేరు. రోలెక్సా? అవును, రోలెక్స్. ఈ దున్న పేరు రోలెక్స్ అన్నమాట. సో పొద్దున్నే వచ్చింది ఇది కూడా. సో సార్ చెప్పండి, ఏంటి దీని ప్రత్యేకత? ఇది హైట్ ఎంత, దీని వెయిట్ ఎంత? చూడండి ఇప్పుడు హైట్ ఎంత ఉందో. నాకు అసలు 6 above ఉంది, ఇది 6 above ఉంది. వెయిట్ ఎంత ఉండొచ్చు? వెయిట్ 1800 kgs ఉంటుంది ఇది. దీని ప్రత్యేకత ఏంది అసలు? ఒక్కొక్క దున్నకు ఒక్కొక్క ప్రత్యేకత ఉందమ్మా. ఇవన్నీ కూడా ఛాంపియన్ బుల్సే, ఏదో మామూలు బుల్స్ కాదు. ఇందాక మనం చూసిన దానికి సంబంధించి చూసుకుంటే ప్రధాని మోదీ కూడా పద్మశ్రీ అవార్డు దున్నపోతుకు లభించింది. అది అంటే నిజంగా చాలా గ్రేట్. సో దీనికి ఏం స్పెషల్ ఉంది? దీనికి ఏం ప్రత్యేకత? అంటే ఇది చిన్నది, ఇంకా ఇది చాలా చిన్న పిల్ల. ఇప్పుడు దీన్ని చూడండి, పనులు ఇప్పుడు మొదలు పెడుతుంది. సో చాలా చిన్న ఏజ్ ఇది, ఒక 3.5 years ఉంటది ఇది. కానీ ఇప్పటికే చాలా పశుమేళ పోటీలలో నంబర్ 1 ప్రైజ్ సాధించడం కూడా జరిగింది. దీని ఫేసు ఇలాంటి ముఖము అంతా కూడా చాలా బాగుంది. కాబట్టి అంటే ఎలా తెలుస్తుంది, ఎలా సెలెక్ట్ చేస్తారు ఇది బాగుంది ఈ రకంగా? అంటే మనం క్వాలిటీ చూస్తాము, బ్లాక్ కలర్ ఒకటి, తర్వాత దాని ఫేస్ అట్రాక్టివ్ గా ఉందా లేదా, తర్వాత దాని పర్సనాలిటీ అండ్ టేలు, తోక కింది వరకు, కాళ్ళు, టెస్టికల్. దీని సిమ్మన్ కూడా చాలా డిమాండ్ ఉంది ఇవాళ భారతదేశంలో. ఇవన్నీ ఏ బ్రీడ్ కి సంబంధించి? ముర్రా బ్రీడ్. ఓకే, దీనికి కూడా సేమ్ ఫుడ్ అదంతా? దీని అంతా కూడా రికార్డు వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్రతి రైతు అక్కడ వీటికి రికార్డ్స్ ఉంటాయి, ప్రభుత్వ దీంట్లో రికార్డ్స్ ఉంటాయి. దీని మదర్ ఎన్ని పాలు ఇచ్చేది, దీని ఫాదర్ ఎవరు, పాల రికార్డ్స్ ఉంటాయి. అదే విధంగా దీనికి అంటే దీనికి కూడా సేమ్ అదే విధంగా రోజుకి ఎన్నిసార్లు దీన్ని ఫ్రెష్ చేయించాలంటే? అంటే 2 times స్నానం జరుగుతుంది. ఆయిల్ మసాజ్ అయితే ఒక 1 time జరుగుతుంది. 1 time జరుగుతుంది. ఓకే, ఆవ నూనెతో. కింద మ్యాటింగ్ ఉంటుంది, చూస్తున్నాం కదా మనం. ఎట్లయితే వాటికి స్ట్రెయిన్ కాకుండా మ్యాట్ చేయడం జరుగుతుంది. అండ్ పడుకుంటప్పుడు పిల్లోస్ ఉంటాయి మనుషులు ఎట్లా అయితే. సో దీనికి కూడా ఇది కూడా పొద్దున్నే వచ్చింది, కొంచెం అగ్రెసివ్ ఉంది, వాటర్ వస్తున్నాయి కళ్ళల్లో నుంచి, బాగా అలసిపోయినాయి కదా. దాదాపు ట్రావెలింగ్ కే ఒక 7 days అలా పడుతుంది, 1 week అని చెప్పారు. సో ట్రావెలింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వీటికి? ట్రావెలింగ్ లో కూడా కొంచెం నడిపియడము, పాలు ఇవ్వడము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, దాదాపు ఎంత వెయిట్ ఉండొచ్చు ఇది? ఇది 1800 kgs. 1800 kgs. ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో, నాకు దాన్ని చూస్తేనే భయం అవుతుంది. మస్తు అగ్రెసివ్గా ఉన్నాయి, పొద్దున్నే వచ్చినాయి కదా. ఇదంతా చూస్తే చాలా పెద్దగా ఉంది సార్, మొత్తం అదంతా కూడా చూసాను నేను, చాలా పెద్దగా ఉంది. ఇదంతా ఎవరిది అసలు? ఇక్కడ ఎవరు సేల్ చేస్తారు? పాలు కావచ్చు, ఇదంతా మిల్క్ ప్రొడక్ట్ కి సంబంధించి. ఇది నవాబ్ గారిది, బాబా గారిది. ఇక్కడ హైదరాబాద్ లో ఇంత పెద్ద స్థలము ఎంత ఉందంటే, ఆయన బాగా ఇష్టం, ఆయనకు పశువులు అంటే చాలా ఇష్టం, డైరీ అంటే ఇష్టం. కాబట్టి ఆయన ఇక్కడ ఇదంతా ప్లేస్ అంతా కూడా ఆయనదే. ఇది దీంట్లో మనది సపరేట్, మన బర్రెలు ఉన్నాయి, ఒక 100 బర్రెల దాకా. మనము ఇక్కడనే డైరీ కూడా రన్ చేస్తున్నారు. సో దాదాపు ఎన్ని ఉంటాయి ఇక్కడ మొత్తం అన్ని కలిపి? ఒక 600 ఉంటాయి. 600 బర్రెలు ఉంటాయి. దాదాపు రోజుకి ఎన్ని లీటర్ల పాలు సేల్ చేస్తారు? 1000 లీటర్లు ఉంటాయి. 1000 లీటర్లు. ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ, వీటికి దానా అదంతా ఎట్లా, ఎంత మంది? ఒక ప్రాజెక్ట్, ఇది అంతా ఇండస్ట్రీ, ఒక ఇండస్ట్రీ లాగా. దాదాపు ఎంత మంది పని చేస్తారు ఇక్కడ? చాలా మంది పని చేస్తారు. ఒక 9 బర్రెలకు 10 బర్రెలకు ఒక మనిషి దాని కేర్ టేకర్ ఉంటాడు. ఇది వాటిని కడిపియడము, స్నానం చేయించడం. 10 బర్రెలు ఉంటే 10 బర్రెలు ఒక మనిషి తీసుకొని ఆయననే చూస్తారు. అట్లా 600 బర్రెలకు ఎంత మంది? ఓకే, దాదాపు ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఇదంతా దీనికి సంబంధించి ఎవరు చూసుకుంటారు? అంతా ఇక్కడ ఆయన 3-4 ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళంతా కూడా వీటందరూ మానిటర్ చేస్తుంటారు. ఎలా చేస్తున్నారు ఏంది,
ఒకవేళ పాలు తగ్గినాయి అనుకోండి, ఎందుకు ఎందుకు తగ్గినాయి, దానికి ఏమైంది, జ్వరం వచ్చిందా, ఏమొచ్చిందా, ఈ 10 మంది వాటిల్లో రికార్డు ఉంటుంది. ఈ 10 మంది బర్రెలు ఎన్ని పాలు ఇస్తున్నాయి అవి చూస్తారు అన్నట్టు. ఎవరు తక్కువ ఎవరు తీస్తాడు, మా కేర్ టేకర్ ఉంటాడు కదా, ఆయన అడుగుతారు ఏ బర్రె తక్కువ ఇచ్చింది, ఆ బర్రె తక్కువ ఇచ్చింది, దానికి వెళ్ళి ఇన్ఛార్జ్ వెళ్ళి చూడము, మేము వెళ్ళి చూడము, జ్వరం వచ్చిందా ఏమొచ్చిందా అని కూడా. సో ఇక్కడ మనం చూడొచ్చు బర్రెలను కడుగుతున్నారు కదా, ఆ బర్రెలకు సంబంధించి ఇది కడుగుతున్నారు కదా సార్, దీనికి ఏమేమి అంటే ఎట్లా? షాంపూ పెడతారు, షాంపూ తర్వాత ఆయిల్ మసాజ్ కూడా ఉంటది. దాదాపు ఎంత టైం పట్టొచ్చు? చేస్తుంటారు 1 by 1 ఇప్పుడు చేస్తుంటారు, షాంపూ పెట్టి రాస్తారు ఇప్పుడు అంతా. ఓకే. మనం ఇవాళ ఇప్పుడు స్నానం చేయిస్తున్నారు, అలాగే షాంపూ స్నానం ఉంటుంది. దీని తర్వాత ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ పెట్టి మసాజ్ కూడా చేయడం జరుగుతుంది. ఇక దీని తర్వాత కొంచెము తినేసి రెస్ట్ ఉంటుంది వాటికి, అందుకే 4 o'clock మనం అక్కడ పెట్టుకున్నాం.